జిల్లాలో క్రీడాకారులకు ప్రతిభ కలిగినటువంటి వాళ్ళకి కొదవలేదు. మరి వీరి స్థాయికి తగినట్లుగా చాలామంది ఇక్కడ మనకు అర్జున అవార్డు గ్రహీతలు ఉన్నారు. కోడి రామ్మూర్తి నాయుడు గారు ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి వెయిట్ లిఫ్టర్. అదేవిధంగా అనేక మంది జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్నారు, రాష్ట్ర స్థాయి క్రీడాకారులు ఉన్నారు. ఇటీవలే చాలామంది ఇంకా సెలెక్ట్ అయ్యారు. మనం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన మన్యం జిల్లాలో ఈ విద్యార్థి స్థాయి నుండి కళాశాల వరకు కూడా ఫోకస్ చేస్తూ స్పోర్ట్స్ని ఒక పూర్తి స్థాయి తర్ఫీదు ఇవ్వడానికి వీలుగా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం చేపట్టాలని చెప్పి నిర్ణయించుకుంది. భాగంగా మనకు ఒక 13 స్పోర్ట్స్ డిసిప్లిన్స్లో జిల్లా స్థాయిలో అవసరాన్ని బట్టి నెంబర్ ఆఫ్ సెంటర్స్ నిర్ణయించడం జరుగుతుంది. వాళ్ళకి జిల్లా స్థాయిలో జిల్లా వ్యాప్తంగా కూడా ఎంపికలను నిర్వహించి తగిన ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు, అంటే అర్హత కలిగినటువంటి వాళ్ళు ఎవరున్నారో చూసి ఆ ఎబిలిటీ ఎవరికి ఉందో వీళ్ళని సెలెక్ట్ చేసుకొని వీళ్ళందరినీ కూడా వాళ్ళు ఏ స్కూల్లో ఉన్నప్పటికీ కూడా మనం ఒక ప్రత్యేకమైన స్కూల్స్ని నోటిఫై చేస్తాం. కొన్ని డిసిప్లిన్స్కు గ్రౌండ్ బాగా ఉండి కోచ్లు బాగా ఉన్నటువంటి చోట ఈ ప్రత్యేకమైనటువంటి కేంద్రాలని ఏర్పాటు చేస్తాం. వాటిని స్పోర్ట్స్ స్కూల్గా నోటిఫై చేస్తాం. అక్కడ వీళ్ళకు అవసరమైనటువంటి న్యూట్రిషియస్ ఫుడ్ కావచ్చు, ప్రత్యేకమైనటువంటి కోచింగ్ కావచ్చు, వాటిని ఇవ్వడం ద్వారా వీళ్ళని జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు చేర్చాలనేటువంటి లక్ష్యంగా మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. పాఠశాల స్థాయిలోని ఎంపికల్ని మనం డిసెంబర్ 12 నుంచి 18వ తేదీ వరకు ఈ 2 రోజుల్లో వాళ్ళ స్కూళ్ళల్లో 13 డిసిప్లిన్స్లో ఎంపికలు జరుగుతాయి. వాళ్ళందరినీ కూడా జిల్లా కేంద్రానికి డిసెంబర్ 15 నుంచి 17 వరకు పంపుతారు. ఈ 15, 16, 17 ఈ 3 రోజులు కూడా వివిధ స్పోర్ట్స్కి ఎంపికలు నిర్వహించడం జరుగుతుంది. జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరిచినటువంటి వారందరికీ కూడా ఈ నోటిఫైడ్ స్పోర్ట్స్ స్కూళ్ళల్లో అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ వాళ్ళకు ప్రత్యేక కోచింగ్ ఇచ్చి వాళ్ళని అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు వాటర్ స్పోర్ట్స్ కూడా మనం జిల్లాలో ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మనకు పిఓ ఐటీడీఏ భారతీయపురం వారి ఆధ్వర్యంలో మనం తాటిపూడి వైజాగ్లో ఉన్నటువంటి వాటర్ స్పోర్ట్స్ మెటీరియల్ని ఇక్కడికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే శాప్ తోటి మాట్లాడడం జరిగింది. స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు కూడా మనకు అంగీకారం తెలిపారు. ఆ వాటర్ స్పోర్ట్స్ కూడా మన జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నాం. ఆ డిసిప్లిన్లో కూడా పిల్లల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు 2030లో కామన్వెల్త్ గేమ్స్ కూడా భారతదేశానికి అలాట్ చేయబడ్డాయి. ఆ పాటికి మనకు 5 సంవత్సరాల సమయం ఉంది. ఇది టార్గెట్గా పెట్టుకొని మన జిల్లా వాసులు కామన్వెల్త్ గేమ్స్లో రిప్రజెంట్ చేయాలనేటువంటిది ఒక దీర్ఘకాలిక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలను కూడా పిలిచి వాళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ మంచి కోచ్లు ఉన్నారు, మంచి పీఈటీలు ఉన్నారు. వీరందరి సహకారం తీసుకొని ఇక్కడ మన్యం జిల్లా క్రీడా కేంద్రంగా మార్చాలని, మన్యం జిల్లాలోని క్రీడాకారులకు ఒక ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలనేటువంటి లక్ష్యంగా ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే మనది ఎక్కువ గిరిజన ప్రాంతం. స్పోర్ట్స్ కోటాలో 3% రిజర్వేషన్ ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. ఈ 3% రిజర్వేషన్ వాడుకోవడానికి కూడా ఉద్యోగాల్లో కావచ్చు లేదా ప్రవేశాల్లో కావచ్చు ఇది ఒక అరుదైన అవకాశం. మన పిల్లలు జాతీయ స్థాయిలో ఆడగలిగితే వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వస్తాయి.
కాబట్టి ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది. ఎస్టీ రిజర్వేషన్తో పాటుగా స్పోర్ట్స్ రిజర్వేషన్ కూడా వాళ్ళు వాడుకోవడానికి వీలుగా ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం చేపట్టబడుతుంది. మహిళలు గాన అయితే, అమ్మాయిలు గాన అయితే వాళ్ళకు 3వ రిజర్వేషన్ కూడా ఉంటుంది. కాబట్టి ఇదొక తప్పనిసరి మన జిల్లాకి అనేది అర్థం చేసుకుని మనం ఆ స్పోర్ట్స్ మీద ఫోకస్ అనేటువంటి పెట్టడం జరుగుతుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.